అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విష్ ద టాక్స్ మీడియా. నిన్న భూపాల్పల్లి వేదిక జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు మాట్లాడుతూ మేజర్ గా తను ఏంటంటే రాబోయేటువంటి స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని వాక్యాలు చేయడం జరిగింది. మనకు అతి త్వరలో రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మనకి బీఆర్ఎస్ తరఫున ఉండేటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ క్యాండిడేట్స్ అందరూ కూడా మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి మనకి కేటీఆర్ గారు చెప్పడం జరుగుతా ఉంది. ఈ యొక్క స్థానిక ఎన్నికల వల్ల మనకి ఏంటంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క ఉనికి చాటుకునే విధంగా ఈ యొక్క స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క స్థానిక ఎన్నికల్లో ఎక్కడ చూసినా కూడా మనకి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో నిలబడి అత్యధిక స్థానాల్లో వాళ్ళు ఏంటంటే మెజారిటీ పరంగా వాళ్ళు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా జరిగింది ఏం లేదు. స్థానిక ఎన్నికల్లో ఉన్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ లో మన యొక్క బీఆర్ఎస్ క్యాండిడేట్స్ మనం గెలిపించుకుందాము, మనం ఏంటంటే మన యొక్క సత్తాను చాటుకుందాం అనే విధంగా మనకి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఏ ఒక్క కార్యకర్త కూడా బీఆర్ఎస్ నుంచి మనకి ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా నిరుత్సాహపరచొద్దు, మనకి ఇంకా టైం ఉందని చెప్పేసి మనకి కేటీఆర్ గారు వాళ్ళకి బలం ఇవ్వడం జరుగుతా ఉంది. ఇక్కడ ఏదైతే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కార్యకర్తల మీద కావచ్చు, బీఆర్ఎస్ యొక్క లీడర్స్ మీద కావచ్చు జరిగినటువంటి అన్యాయాలన్నిటి కూడా మనకి ఏంటంటే దీని వల్ల ఇప్పటికైనా కూడా మనకి ఏంటంటే స్థానిక ఎన్నికల ద్వారా మన యొక్క ఉనికి చాటుకునే అవకాశం మనకి ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్స్ అభ్యర్థి నిలబడాలి, యువ నాయకులు పార్టీలోకి రావాలి, యువ నాయకుల చేతిలో మనకి ఏంటంటే ఈ పార్టీ ముందుకు సాగాలి. ఇప్పటి వరకు ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తల మీద కావచ్చు, బీఆర్ఎస్ నాయకుల మీద కావచ్చు జరిగినటువంటి అన్యాయాలు ఏదైనా కూడా మనకి ఏంటంటే ఇప్పటితోనే అయిపోలేదు. దీంతో అయినా కూడా మనకి ఏంటంటే ఈ యొక్క స్థానిక ఎన్నికల ద్వారా అయినా కూడా మన యొక్క ఉనికిని మనం చాటుకోవచ్చు అని కేటీఆర్ గారు చెప్పడం జరుగుతా ఉంది. బీఆర్ఎస్ రూలింగ్ టైమ్ లో ఉన్నప్పుడు మనకి వచ్చినటువంటి ఎలక్షన్స్ లో బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్ ప్రకారమే మనకి స్థానిక ఎన్నికల్లో ఎలక్షన్ జరగడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా జరగాలని చెప్పేసి మనకి కేటీఆర్ చెప్పడం జరుగుతా ఉంది. స్థానిక ఎన్నికల్లో నిలబడేటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కావచ్చు, కేసీఆర్ గారు నిలబడరని చెప్పి ఊహించుకొని, కేసీఆర్ గారు మాత్రమే ఎలక్షన్స్ ఉన్నారని చెప్పేసి ఊహించుకొని ప్రతి ఒక్క ప్రజలు కూడా మనకి ఏంటంటే బీఆర్ఎస్ కు ఓటేసి మద్దతు తెలపాలని చెప్పేసి మనకి కేటీఆర్ ఇవ్వడం జరుగుతా ఉంది. రూలింగ్ లోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పినటువంటి హామీల గురించి కూడా మనకి కేటీఆర్ గారు ప్రస్తావించడం జరిగింది. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు వృద్ధులకు కూడా మనకి ఏంటంటే పెన్షన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయలేదు. ఓన్లీ ఒక్కరికి మాత్రం వస్తా ఉంది. 2000 నుంచి 2500 చేస్తున్నటువంటి పెన్షన్ ఇప్పుడు కూడా 2000 నడుస్తా ఉంది. కళ్యాణ లక్ష్మిలో భాగంగా ప్రతి ఒక్క పెళ్లి చేసిన మహిళకు తులం బంగారం ఇస్తామని చెప్పడం జరిగింది. నిరుద్యోగ యువతకి ప్రతి ఒక్క మహిళకు కూడా మనకి ఏంటంటే స్కూటీ ఇస్తామని చెప్పడం జరిగింది. రైతుల యొక్క పంట పొలాల వద్ద ప్రజలు మీటర్లు పెడతా ఉన్నారు. యూరియా కోసం రైతులు క్యూలలో నిలబడి మళ్ళీ పాత రోజు 2014 కంటే ముందే జరిగినటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ ప్రజెంట్ రిపీట్ అవుతా ఉన్నాయి. తెలంగాణలో కరెంటు కోతలు మొదలైనాయి. ఏదైతే కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకుని రైతులు ఇబ్బంది పడొద్దు, వాళ్ళకి 24/7 కరెంటు ఉండాలి, పంట పొలాల దగ్గర మోటార్ ఆంజనం కోసం చెప్పి వెళ్లి పాము కాటు కావచ్చు, కరెంటు కోత కావచ్చు, ఇటువంటి వాటిలో ఎంతో మంది మరణించడం జరిగింది. సో వీటన్నిటిని కూడా దూరం కావాలని చెప్పేసి వాళ్ళకి 24/7 ఏ టైంలో కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి పవర్ సప్లై చేయించి రైతులందరూ కూడా ఒక మంచి ఏర్పాటు చేయడం జరిగింది. 2014 కంటే ముందు ఏ విధంగా రైతులు తెలంగాణలో పొలాల దగ్గరికి నైట్ టైంలో వెళ్లి, డే టైంలో కరెంట్ లేక నైట్ టైంలో వెళ్లి ఒక పంట పొలాలకు నీళ్లు పెట్టిన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుందని చెప్పేసి మనకి కేటీఆర్ గారి యొక్క వేదిక సందర్భంగా చెప్పడం జరుగుతా ఉంది. మేజర్ గా మనకి ఏంటంటే కేటీఆర్ గారు స్థానిక ఎన్నికల్లో నిలబడుతున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటే ఇప్పటికైనా కూడా మనకి తెలంగాణలో బీఆర్ఎస్ రూలింగ్ లోకి వస్తున్న విధంగా మనకి ఏంటంటే కేటీఆర్ గారు చెప్పడం జరుగుతా ఉంది. సో ఇప్పుడు రాబోతున్నటువంటి సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్త ఎవరు నిలబడుతున్నారు వాళ్ళందరినీ కూడా ప్రజలందరూ దీవించి, కేసీఆర్ దీవించిన విధంగా వాళ్ళందరినీ కూడా దీవించి వాళ్ళకి బంపర్ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పేసి మనకి ఈ యొక్క సందర్భంగా కేటీఆర్ గారు చెప్పడం జరుగుతా ఉంది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క మోసాలను కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి మాయ మాటలను కావచ్చు నమ్మే పరిస్థితుల్లో ప్రజెంట్ లేరు. ఆల్రెడీ వాళ్ళు మోసపోయారు. 100 రోజులలో యొక్క 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఏ ఒక్క గ్యారెంటీని కూడా ప్రాపర్ గా ఫుల్ఫిల్ చేయలేకపోయిందని చెప్పేసి మన కేటీఆర్ గారి యొక్క సందర్భంగా చెప్పడం జరుగుతా ఉంది. వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి ఎలక్షన్స్ లో మనకైతే స్థానిక ఎన్నికల్లో నిలబడేటువంటి బీఆర్ఎస్ లీడర్స్ కావచ్చు, కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరు నిలబడ్డా కూడా మనకు డెవలప్మెంట్ చేస్తారా లేదనేటువంటి ఆలోచన చేసుకొని ప్రజలందరూ కూడా వాళ్ళకు ఓట్లు వేసిందిగా నేను కోరుకుంటా ఉన్నా.